నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా మంచి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. 10th పాస్ అయిన వాళ్లకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. సశస్త్ర సీమా బల్ ఎస్ఎస్బి నుండి 2026 సంవత్సరానికి కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ మరియు డ్రైవర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోను మీరు చివరి వరకు చూస్తే ఈ జాబ్ గురించి A to Z పూర్తి వివరాలు క్లియర్గా అర్థమవుతాయి. ఎలిజిబిలిటీ, వయస్సు, సెలక్షన్ ప్రాసెస్, జీతం, అప్లై చేసే విధానం, ముఖ్యంగా లాస్ట్ డేట్ మిస్ కాకుండా ఎలా అప్లై చేయాలో అన్నీ చెప్పబోతున్నాను. ముందుగా ఈ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడితే, మొత్తం సుమారు 827 పోస్టులు ఉన్నాయి. ఇందులో ట్రేడ్స్మన్ పోస్టులు మరియు డ్రైవర్ పోస్టులు ఉంటాయి. ట్రేడ్స్మన్ పోస్టుల్లో కుక్, వాషర్మన్, బార్బర్, టైలర్, కార్పెంటర్ వంటి విభాగాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఏ ట్రేడ్లో అనుభవం ఉందో దానికి అనుగుణంగా మీరు అప్లై చేయవచ్చు. డ్రైవర్ పోస్టుకు అయితే తప్పనిసరిగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ జాబ్కు అప్లై చేయడానికి కనీస అర్హత 10th పాస్, అంటే 10వ తరగతి పూర్తి చేసిన ఎవరైనా అప్లై చేయవచ్చు. అయితే కొన్ని ట్రేడ్స్ కోసం ITI లేదా పని అనుభవం అవసరం కావచ్చు. కాబట్టి మీరు అప్లై చేసే ముందు మీ ట్రేడ్కు సంబంధించిన అర్హతలను ఒకసారి చెక్ చేసుకోవాలి. డ్రైవర్ పోస్టుకు అయితే లైట్ లేదా హెవీ మోటార్ వాహన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరియు డ్రైవింగ్ అనుభవం ఉండడం చాలా ముఖ్యం. ఇప్పుడు వయస్సు గురించి మాట్లాడితే సాధారణంగా 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అయితే SC, సెయింట్, OBC మరియు ఇతర రిజర్వేషన్ కేటగిరీలకు గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వారో దానికి అనుగుణంగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్లో సెలక్షన్ ప్రాసెస్ చాలా ముఖ్యమైనది. మొదట ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అంటే PET మరియు PST. ఇందులో మీ రన్నింగ్, హైట్, చెస్ట్ వంటి ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు. ఆ తరువాత రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో సాధారణంగా జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ వంటి ప్రశ్నలు ఉంటాయి. ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, అంటే మీరు అప్లై చేసిన ట్రేడ్లో మీ స్కిల్స్ని పరీక్షిస్తారు. చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఈ 4 స్టెప్స్ క్లియర్ చేస్తే మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది. జీతం విషయానికి వస్తే ఈ పోస్టులకు మంచి సాలరీ ఉంటుంది. ప్రారంభ జీతం సుమారు 21,700 రూపాయలు నుండి 69,100 రూపాయలు వరకు ఉంటుంది. దీనికి అదనంగా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్ వంటి అనేక బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది స్టేబుల్ గవర్నమెంట్ జాబ్ కావడంతో మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ముఖ్యమైన తేదీలు గురించి చెప్పాలి. అప్లికేషన్ ప్రారంభం మార్చి 21, 2026 నుండి మొదలవుతుంది. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 20, 2026. ఇదే చాలా ముఖ్యమైన విషయానికి, చాలా మంది చివరి తేదీ వరకు వెయిట్ చేస్తారు, కానీ చివర్లో సర్వర్ సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా అప్లై చేయండి. ఫీజు చెల్లించడానికి కూడా ఇదే లాస్ట్ డేట్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ మరియు OBC కేటగిరీ వారికి సుమారు 100 రూపాయలు వరకు ఉండొచ్చు. SC, సెయింట్ మరియు మహిళలకు సాధారణంగా ఫీజు ఉండదు. కానీ మీరు అప్లై చేసే ముందు ఆఫీషియల్ నోటిఫికేషన్లో ఒకసారి చెక్ చేయడం మంచిది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, ఎడ్యుకేషన్ వివరాలు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఫోటో మరియు సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అవసరమైతే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. తరువాత ఫీజు పేమెంట్ చేసి చివరగా ఫారం సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు. అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ కూడా సిద్ధంగా పెట్టుకోవాలి. 10th మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, ఫోటో, సిగ్నేచర్, కాస్ట్ సర్టిఫికేట్ ఉంటే, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ పోస్టుకు తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ ముందే రెడీగా పెట్టుకుంటే అప్లికేషన్ సమయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అప్లికేషన్ ఫారం ఫిల్ చేసే సమయంలో ఎలాంటి తప్పులు చేయకండి. ఒకసారి తప్పు చేస్తే తర్వాత కరెక్ట్ చేయడం కష్టమవుతుంది. ఫోటో మరియు సిగ్నేచర్ క్లియర్గా అప్లోడ్ చేయాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందే అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇది 10th పాస్ అయిన ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం. ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ చాలా అరుదుగా వస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.